శ్రీమాత్రే నమః. కేతు లగ్నంలో ఉన్న జాతకులు లగ్నం అంటే ఏంటి? మన ఫిజికల్ పర్సనాలిటీ, మన ఫిజికల్ అపియరెన్స్, మన మన ఫస్ట్ హౌస్ అన్నమాట. ఫిజికల్ అపియరెన్స్ కానీ మన ఇంట్రెస్ట్ కానీ ఫస్ట్ హౌస్ కిందికి వస్తాయి. సో కేతు లగ్నంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే మనకెప్పుడు మనకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది కదా. కానీ కేతు లగ్నంలో ఉన్న వాళ్ళు చాలా డిటాచ్డ్గా ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కానీ బయట ఫ్రెండ్స్తో కానీ చాలా డిటాచ్డ్గా ఉంటారనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఈ వరల్డ్లీ థింగ్స్, అంటే ప్రాపంచిక విషయాల మీద. ఏదో చదువుకోవాలి, పెద్ద పొజిషన్లో ఉండాలి, సంపాదించాలి, ఇలాంటివి ఏవి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ లైఫ్స్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆధ్యాత్మికంగా చాలా సాధన చేసి ఉంటారు. ఇంకా వాళ్ళకి ఆధ్యాత్మిక సాధన, స్పిరిచువాలిటీలో వాళ్ళు అక్కడ ఆగిపోయి ఈ జన్మ తీసుకున్న వాళ్ళకు కేతు లగ్నంలో ఉంటారు. వాళ్ళు ఈ జన్మలో ఏముంటుందంటే వాళ్ళకి ఇంకా స్పిరిచువాలిటీలో ముందుకెళ్ళాలని వాళ్ళు జన్మ తీసుకున్నారు. కానీ వాళ్ళను మనం ఎప్పుడైతే అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టుపక్కల ఉన్న సమాజం కానీ ప్రాపంచిక విషయాల మీద వాళ్ళని ఫోర్స్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారనమాట. ఇట్స్ వెరీ డేంజరస్. ఓకే, సో వాళ్ళకు మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళని స్పిరిచువాలిటీలోకి తీసుకెళ్ళాలి. మనం తీసుకెళ్ళక్కర్లేదు, వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళని ఆపకూడదు. అంటే కేతు లగ్నంలో ఉన్న జాతకులకు సెల్ఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి స్పిరిచువాలిటీలోకి వెళ్తే వాళ్ళు చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి డీప్గా సాధనలు చేసుకొని వాళ్ళ లైఫ్ కొంచెం సేఫ్గా ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా మిస్టీరియస్ పర్సనాలిటీగా కనిపిస్తారనమాట. వాళ్ళు ఏదో సీక్రెట్గా ఉన్నట్టు, అంటే కలవరు, మనుషుల్లోకి ఎక్కువగా కలవరు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వీళ్ళకు చాలా హై ఇంట్యూషన్ ఉంటుంది, కానీ కొంచెం కన్ఫ్యూజన్లో కూడా ఉంటారు. ఆ ఇంట్యూషన్స్ని వాళ్ళు పెద్దగా పట్టించుకొని స్పిరిచువాలిటీ వైపు వెళ్తే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, చాలా ఉన్నతి పొందుతారు, ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఎదుగుతారనమాట. ఎప్పుడైతే వాళ్ళు స్పిరిచువల్ వైపు కాకుండా ప్రాపంచిక విషయాల వైపు మొగ్గు చూపుతారో వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కేతు లగ్నంలో ఉన్నవాళ్ళు కొంచెం ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే వాళ్ళకు బెటర్ అన్నమాట.